హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకాలైతే 5 ఫైల్స్ పైనైతే పెట్టారండి. సో, ఈ యొక్క 5 ఫైల్స్ ఏంటి? ఈ యొక్క సంతకాల వల్ల ఎవరెవరికి లబ్ధి పొందబోతున్నారు? ఎవరెవరు ఈ యొక్క పథకాల కిందకి రాబోతున్నారు? ఇవి నెక్స్ట్ మనకు అమలు చేయబోయేటువంటి 5 ఫైల్స్ ఏంటి? ఆ యొక్క పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో కంప్లీట్‌గా తెలుసుకుందాం. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే, మరీ ముఖ్యంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏ పథకానికి సంబంధించి అయినా సరే వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలనైతే స్వీకరించారు. స్వీకరించిన అనంతరం మనకు ఒక 5 సంతకాలైతే పెట్టారండి. సో, వాటిల్లో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి చాలా పెద్ద పథకం వచ్చేసి మెగా డిఎస్సి అనమాట. సో, ఈ యొక్క ఉపాధ్యాయుల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం అయితే చేశారు. రాష్ట్రంలో మెగా డిఎస్సి ద్వారా 16,347 టీచర్ పోస్టులనైతే మనకు భర్తీ చేయబోతున్నారు. అందులో మనకు స్కూల్ అసిస్టెంట్‌కి 7,725 పోస్టులు, ఎస్‌డిస్ట్‌కి 6,371 పోస్టులు, టీజీటీకి 1,781 పోస్టులు, పీజీటీకి 286, ప్రిన్సిపల్స్ 52, పీఈటీకి 132 పోస్టులైతే ఉన్నాయి. ఈ యొక్క మొత్తంగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకంగా ఈ యొక్క మెగా డిఎస్సిలో అయితే పెట్టారనమాట. సో, ఈ యొక్క ఫైల్‌కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే ఇదే. మనకు మొత్తంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి 16,347 టీచర్ పోస్టులైతే మనకు ఎట్టకేలకైతే రిలీజ్ చేశారనమాట. సో, దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే నోటిఫికేషన్ కూడా త్వరలో అయితే విడుదల చేస్తారు. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీరు డైరెక్ట్‌గా అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చనమాట. అలాగే మనకు రెండో సంతకం వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో, సో, దానిపైన అయితే మనకు సంతకం అయితే పెట్టారనమాట. సో, ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటంటే, మనకు ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. అయితే దాన్ని మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అంటే ఎవరు క్యాబినెట్‌లో కూడా నిర్ణయం తీసుకోకుండా డైరెక్ట్‌గా దాన్ని అమలు చేశారు. సో, చూసే ఉంటారు, మనందరికీ తెలిసిన విషయమే ఇది. ఆల్రెడీ మనకు ఇచ్చినటువంటి పాస్‌బుక్‌లో కూడా ఆహ్, సీఎం జగన్ గారి ఫోటో అయితే వచ్చేసిందనమాట. సో, వీట్లి వల్ల అయితే వైసీపీ ఓడిపోవడానికి కూడా ఇది కూడా ఒక రీజన్ అయితే అనుకోవచ్చు. అయితే ఇప్పుడు దీన్నైతే రద్దు చేస్తూ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైతే సంతకం పెట్టారు. దీనికి సంబంధించి మనకు క్యాబినెట్‌లో బిల్ అనేది ప్రవేశపెట్టి, సో, ఈ యొక్క బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఉపసంహరణ బిల్ అయితే ప్రవేశపెట్టి ఈ పథకాన్నయితే ఇంక మనకు రద్దున అమలైతే చేస్తారనమాట. సంతకాలైతే ఇప్పుడయ్యాయి. వీటిలో కొన్నైతే మనకు అమలు చేస్తారు. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మూడోదిగా మనకు ఒక ఫైల్ పైన సంతకం పెట్టారండి. సో, ఆ యొక్క ఫైల్ ఏంటంటే సామాజిక పెన్షన్‌లు ఏవైతే ఉన్నాయో, సో, సామాజిక భద్రతా పెన్షన్‌లు అనగా ఈ యొక్క ఒంటరి మహిళా పెన్షన్‌లు, వితంతువు పెన్షన్‌లు, వృద్ధాప్య పెన్షన్‌లు ఇవేవైతే ఉన్నాయో, సో, వీటికి సంబంధించి అలాగే రూ. 4,000 అయితే పెంచిస్తామన్నారు కదా! సో, అది అన్నమాట. ఇక రెండోదిగా వచ్చేసి వికలాంగులకు వచ్చేసి రూ. 6,000 పెన్షన్ అయితే ఉంటుంది. అలాగే తలసేమియా, దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వాళ్ళకి రూ. 10,000 పెన్షన్ అయితే ఇస్తారు. అలాగే వాటితో పాటుగా ఎవరైనా ఏదైనా యాక్సిడెంట్ వల్ల గాని, కంప్లీట్‌గా అనారోగ్యానికి అంటే మనకు వైకల్యానికి గనుక గురైతే, పూర్తి వైకల్యానికి గనుక గురైతే అటువంటి వాళ్ళకి ప్రతి నెల రూ. 15,000 పెన్షన్ అయితే ఇస్తామని మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. అందులో భాగంగానే ఈ యొక్క పెన్షన్‌ల పైన మూడో సంతకంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారైతే మూడో సంతకం అయితే చేశారనమాట. ఇక నాలుగోదిగా చూసుకున్నట్లయితే అన్నా క్యాంటీన్‌లనైతే పునరుద్ధరిస్తూ 4 సంతకం చేశారు. సో, గతంలో టీడీపీ గవర్నమెంట్‌లో మనకు అన్నా క్యాంటీన్‌లయితే ఉండేటివి. సో, ఇవి వచ్చేసి మనకు రూ. 5తోనే ప్లేట్ మీల్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఈ యొక్క పథకాన్ని ఈ యొక్క అన్నా క్యాంటీన్‌కి సంబంధించినటువంటి ఈ యొక్క ఏవైతే ఉన్నాయో, సో, వీటిని మళ్ళీ తిరిగి పునఃప్రారంభిస్తారు. సో, గతంలో ఏవైతే అన్నా క్యాంటీన్‌లు ఓపెన్ చేశారో, సో, తిరిగి అవే చేస్తారన్నమాట. సో, ఇప్పుడు ఆ యొక్క అన్నా క్యాంటీన్‌ని వైసీపీ గవర్నమెంట్‌లో గత గవర్నమెంట్‌లో అయితే వాళ్ళు సచివాలయాలుగాను, సో, కొన్ని కార్యక్రమాలకు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి కాకుండా గవర్నమెంట్ సంబంధించినటువంటి కొన్నిటికి ఆఫీసులా చేసి పెట్టారు.
ఇప్పుడు అవన్నీ కూడా రిమూవ్ చేసేసి ఇక డైరెక్ట్‌గా వాటిలో అన్నా క్యాంటీన్‌తో మళ్ళీ మనకు తిరిగైతే ప్రారంభిస్తారనమాట. సో, అలాగే మనకొచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఐదో సంతకం వచ్చేసి స్కిల్ డెవలప్‌మెంట్ సెన్సెక్స్ ఫైల్స్ పై అయితే మనకు ఐదో సంతకం పెట్టారనమాట. సో, మనకు స్కిల్ డెవలప్‌మెంట్ సెన్సెక్స్‌కి సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి ఫైల్స్ అయితే మనది ఉంది కదా! సో, దాని మీద సంతకం పెట్టారు. మొత్తం మీద ఈ యొక్క స్కిల్ డెవలప్‌మెంట్ అనేది అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఈ యొక్క స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్ అనేది ఓపెన్ చేస్తే అందులో ఎవరైనా సరే ఈ యొక్క 10థ్, ఇంటర్, డిగ్రీ సో, అలా చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్‌లో వాళ్ళు ఒక నెల రోజులు గానీ, లేదంటే 3 నెలలు గానీ ఇలాగ ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. సో, వాళ్ళ ట్రైనింగ్ పీరియడ్‌లో ట్రైనింగ్ అనేది తీసుకొని సో, అక్కడ మనకు మొబైల్స్ రిపేరింగు, ఇక వచ్చేసి మనకు ఎలక్ట్రీషియన్స్, సో, తర్వాత ప్లంబింగు, తర్వాత కొన్ని సెంటర్స్‌లో మనకు ఈ యొక్క ఎంఎస్ ఆఫీసు, కంప్యూటర్ సిస్టమ్‌కి సంబంధించి ఎంఎస్ ఆఫీసు, మనకు ఫోటోషాప్ ఇవన్నీ గూడా ఇలాంటివన్నీ గూడా నేర్పిస్తారనమాట. ఈ యొక్క స్కిల్ డెవలప్‌మెంట్ మనకు సెంటర్స్‌లో అయితే. సో, దీనిపైన గూడా సంతకం పెట్టారు. సో, మొత్తం మీద మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మనకు మొత్తంగా 5 సంతకాలైతే నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ యొక్క ఆహ్, నేరుగా మనకు నారా చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీస్ నుంచి క్యాంప్ కార్యాలయం నుంచి డైరెక్ట్‌గా అయితే మనకు సంతకాలు పెట్టి వీటినైతే రిలీజ్ చేశారండి. సో, వీటికి సంబంధించి వన్ బై వన్‌గా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇక అమలైతే అవుతాయి. సో, ఈ యొక్క అమలయ్యేటప్పుడు ఈ యొక్క మెగా డిఎస్సికి సంబంధించి గానీ, లేదా ల్యాండ్ టైటిలింగ్‌కి సంబంధించి గానీ, సామాజిక పెన్షన్‌లకు సంబంధించి కానీ, అన్నా క్యాంటీన్‌లకు సంబంధించి గానీ, స్కిల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించి గానీ, ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే మనకైతే మళ్ళీ ఖచ్చితంగా అప్డేట్స్ అయితే వస్తాయి. వచ్చినప్పుడు నేను మీకు పక్కాగా వీడియో చేసి తెలియచేస్తాను. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రెజెంట్ మనకు సైన్ అయితే అయిపోయింది కాబట్టి చాలామంది అయితే అడుగుతున్నారు, బ్రదర్ వాలంటీర్ల పరిస్థితి ఏంటి? వాలంటీర్లకు సంబంధించి ఏమైనా పెట్టారా? కొత్త వాలంటీర్‌లు రిక్రూట్‌మెంట్ చేస్తారా? పాతోళ్ళు ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళకి తిరిగి జాబ్ ఇస్తారా? లేదా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి కొంతమంది ఇంటర్మీడియేట్‌తో ఉన్నారనమాట. సో, మనకు గత ప్రభుత్వం చూసుకుంటే ఇంటర్మీడియేట్ విద్యార్హతతో వాళ్ళకి వాలంటీర్ పోస్టులు అయితే ఇచ్చారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఇంటర్మీడియేట్ విద్యార్థులు దొరకకపోతే 10థ్ కూడా ఇచ్చారన్నమాట. సో, వాలంటీర్ పోస్టులు అనేది. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ఏం చెప్తున్నారంటే డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. వాలంటీర్‌లకు 10,000 జీతం ఇస్తామని చెప్తున్నారు. సో, ఇప్పుడు ఏంటి బ్రదర్ అని చెప్పేసి చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారండి. సో, మొత్తం మీద వచ్చే నెల అనగా మనకు రేపు జూన్ 1వ తేదీన మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క వాలంటీర్లు ఉన్నారో సో, వాళ్ళ ద్వారా పెన్షన్ అయితే పంపిణీ చేస్తారా? లేక బ్యాంక్ అకౌంట్‌లో వేస్తారా? అనే దానిపైన మనకు ఈ నెల 17వ తేదీన క్యాబినెట్‌లో అయితే మీటింగ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి. సో, క్యాబినెట్ మీటింగ్ అనేది అక్కడ పెట్టి క్యాబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అందులోనే మనకు ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో సో, దాన్ని కూడా ఉపసంహరణ బిల్లు కూడా మనకు ప్రవేశపెట్టేటువంటి అవకాశం అయితే ఉంది. సో, మంత్రివర్గం అంతా ఆమోదం తెలిపి దాన్నైతే మనకు తీసేస్తారన్నమాట. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తొలగించడం అయితే జరుగుతుంది. అలాగే మనకు నెక్స్ట్ ఈ యొక్క వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేయాలా? లేక డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్‌లోకి పెన్షన్ అమౌంట్ ఎయ్యాలా? సో, దీనిపైన కూడా మనకు మంత్రివర్గంలో అయితే క్యాబినెట్ మీటింగ్ అనేది కండక్ట్ చేసి ఆ యొక్క మీటింగ్‌లోనే మనకు ఫైనల్ డెసిషన్ అయితే తీసుకోబోతున్నారండి. సో, మనకు ఈ నెల 17వ తేదీన అసెంబ్లీ సమావేశాలతో మనకు స్టార్ట్ అవుతాయి. సో, కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క వాలంటీర్లందరినీ కూడా అలాగే కొనసాగిస్తారా? లేదా వీళ్ళకి గూడా ఏవైనా సరే మనకు కొత్తగా డిగ్రీ వాళ్ళని మాత్రం ఉండిచ్చి 10థ్ తీసేస్తారా? ఏంది విషయం అనేది మనకు మరో 4, 5 రోజుల్లో అయితే తెలియబోతుంది. సో, అప్పటిదాకా మీరు కాస్త వెయిట్ చేయండి. అప్డేట్స్ అనేది వస్తున్నాయి. వచ్చిన వెంటనే వన్ బై వన్‌గా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌తోనైతే నేను మీకు జెన్యూన్‌గా అయితే మీకు అప్డేట్స్ అనేది చేసి తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ అనేది మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలంటే మన ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా వాచ్ చేస్తూ ఉండండి మన ఛానెల్‌ని. థాంక్ యూ ఫర్ వాచింగ్.